Hi students, good evening everyone. How are you guys? Welcome you all to an academy జై తెలుగు ఛానల్. మీ అందరికి కూడా జై తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ కుమార్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఐఐటి జేఈ. ఈరోజు మనం లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ మీద ప్రీవియస్ ఐఐటి జేఈ క్వశ్చన్స్ చేద్దాం అనుకున్నాం కదా. రైట్. సో లాస్ట్ ఇయర్ మెయిన్స్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఇస్ కిరణ్ కుమార్ టీ. I'm a maths faculty for IIT JEE Mains and Advanced level. I'm a postgraduate from IIT Madras. I have total 12 years of experience in JEE coaching, and I have a lot of my students got into NITs and IITs. More than 250 entries are there into IITs. My unique way of teaching is by strengthening the basics of the students. I'll take the student to mains level and advanced level. రైట్. ఇప్పటివరకు మీరు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ ఉండకపోతే ఇప్పటివరకు ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ జై తెలుగు _ అకాడమీ. నా వాయిస్ ఆడిబుల్గా ఉందమ్మా అందరికి? Am I audible to you guys? My unique way of teaching is best. Yes, I'm audible, I think. Hi Shyam, how are you amma? Hi Mallikarjun Reddy, how are you? రైట్. ఇది ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తే సస్ దట్ ద స్టూడెంట్స్ విల్ కమ్. ఎస్. సో షేర్ అయితే చేసేసాను, వాళ్ళు వచ్చేస్తారు. ఎస్ శ్యామ్. రైట్. సో ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్ ఇప్పటివరకు జాయిన్ ఉండకపోతే టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, సస్ దట్ యూ విల్ గెట్ లైవ్ నోటిఫికేషన్, నోట్స్, పీడిఎఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ టు టెలిగ్రామ్ ఛానల్. సో అలానే ఒకవేళ మీరు ప్లస్లో జాయిన్ అయితే లాభాలు ఏంటి అంటే మీకు లైవ్ క్లాసెస్ జరుగుతాయి, స్ట్రక్చర్డ్గా కోర్సెస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్లు జరుగుతాయి, అన్లిమిటెడ్గా కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్ అనుకోండి, మీకు ఒక పర్సనల్ గైడ్ని అసైన్ చేస్తారు, అంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది అన్నమాట గైడ్ తోటి. మీకు తర్వాత టెస్ట్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు గైడ్ లైన్స్ ఇస్తారమ్మా, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, అలానే మీకు స్టడీ ప్లానర్ కూడా ముందుగానే ఇవ్వబడుతుంది. అదే ఐకానిక్ అయితే మీకు అమౌంట్ వచ్చేసి ఇక్కడ పర్ ప్యాకేజెస్ అంటే 24 months, 18 months, 12 months, 6 months అని చెప్పి ప్యాకేజెస్ ఉంటాయి. ఇందులో మీరు నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైల్ చేసుకోవచ్చు. ఇందులో పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజ్ అమౌంట్ డిస్ప్లే చేస్తున్నాము. కిరణ్ వైట్ అనే కోడ్ వాడడం వల్ల మీరు ఇక్కడ ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ పొందుతారు. అలానే ప్లస్ కోర్సెస్ ఒకవేళ ప్లస్లో జాయిన్ కావాలనుకుంటే మీరు 30 months, 24 months, 12 months, 6 months అండ్ 3 months వీటిలో కూడా కొన్నిట్లో మీకు నో కాస్ట్ ఈఎంఐ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ కూడా మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది కిరణ్ వైట్ అనే కోడ్ వాడడం వల్ల. సో ఇవి పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజ్. దీనివల్ల ఏంటంటే కోడ్ వాడడం వల్ల మీకు 10% డిస్కౌంట్ ఎలా వస్తుంది, చాలా కోడ్స్ ఉంటాయి వాడచ్చు, బట్ ఇందులో నా కోడ్ వాడడం వల్ల ఏంటంటే మీకు నా రిఫరెన్స్ దొరుకుతుంది అనమాట, కిరణ్ సార్ స్టూడెంట్ అన్నట్టుగా అందులో రిజిస్టర్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ మంత్లో నవంబర్లో మనకు కొత్తగా స్టార్ట్ అయిపోయే బ్యాచెస్ ఏంటి? రివిజన్ బ్యాచ్ ఫర్ క్లాస్ 12th అండ్ డ్రాపర్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2022 కోసం 3rd నవంబర్న ఒక బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? అలానే రివిజన్ బ్యాచ్ ఓన్లీ ఫర్ 12th క్లాస్ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2020 కోసం 10th నవంబర్న స్టార్ట్ అవబోతుంది. అలానే ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అని చెప్పి 12th అండ్ డ్రాపర్స్ కోసం అది 10th నవంబర్న స్టార్ట్ కాబోతుంది, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2022. సో 2022ని ఇంకొకటి ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అని చెప్పి 12th క్లాస్ అండ్ డ్రాపర్స్ కోసం ఇంకొకటి సేమ్ బ్యాచ్ 17th స్టార్ట్ కాబోతుంది. అదే మనకి 11th క్లాస్ పిల్లలకు వచ్చేసి 2 బ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి అమ్మ. రివిజన్ కోర్స్ బ్యాచ్ ఒకటి, రివిజన్ కోర్స్ బ్యాచ్ 2.4 ఒకటి. 2023 పిల్లల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ క్లాసెస్ చెప్తారు. అవి 17th నవంబర్న ఒకటి, 24th నవంబర్న ఒకటి కొత్త బ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో ఒకవేళ మీరు జాయిన్ అయ్యి క్లాసులు వినాలంటే మీరు అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్లస్ కానీ లేదా మన ఐకానిక్ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ క్లాసెస్ మీరు ఫ్రీగా వినేయచ్చు. రైట్. మనకు అకాడమీ ఛాంపియన్స్ ఉన్నారమ్మా. జేఈ అడ్వాన్స్లో ర్యాంక్స్ వచ్చిన వారు 2021లో ఆల్ ఇండియా 20, 21, 34, 75 ర్యాంక్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు. అలానే మనకి టాప్ 500లో ర్యాంక్స్ వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారనమాట. రైట్. సో ఒకవేళ మీరు కూడా ఆ ర్యాంకర్స్ లిస్ట్లో చేరాలని అనుకుంటే మీ లింక్ కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు దాన్ని ఫిలప్ చేయండి. ఫామ్ ఫిలప్ చేసి మీ డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తే మీ కూడా ర్యాంక్స్ ఒకవేళ వచ్చిన తర్వాత మీ ఫొటోస్ కూడా అకాడమీలో డిస్ప్లే చేస్తారు. రైట్. మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా ఐఐటి జేఈ కాంపిటేటివ్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంటుందని. సో ప్రతి సండే ఉంటుంది, ఈ సండే కూడా ఉంటుంది. 11th, 12th, 13th స్టూడెంట్స్ కోసం 11 AM స్టార్ట్ అవుతుంది. 60 minutes క్వశ్చన్ ఎగ్జామ్స్ ఉంటుంది. 21 questions ఉంటాయి. దానికోసం ఎన్రోల్ చేసుకోవడానికి కిరణ్ వైట్ అనే కోడ్ వాడండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉంది. దానికి సంబంధించిన రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఏమైనా ఉంటే అవి తర్వాత మీకు చెప్తాను. ఇవి కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్స్ట్రా కూడా ఇస్తారు మనకు, ఫ్రైడే సాటర్డే తెలుస్తుంది.
బట్ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. కాంబాట్ ఎగ్జామ్కి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. రైట్, ఫస్ట్ లెక్చర్ అమ్మ. సో దీని మీద 2 క్లాసులు తీసుకోబోతున్నాను. ప్రీవియస్ ఐటీ క్వశ్చన్స్ మీద ఇది ఫస్ట్ది. హాయ్ శ్యామ్, మల్లికార్జున్ రెడ్డి సార్, కెమిస్ట్రీ ఎప్పుడు జరుగుతాయి? కెమిస్ట్రీ సార్ తోటి నేను మాట్లాడాను ఆల్రెడీ. హాయ్ సావన్ కుమార్, హౌ ఆర్ యు అమ్మా? ఫైన్, వెరీ గుడ్ మల్లికార్జున్ రెడ్డి. 15 టాపిక్స్ లోంచి 12 కంప్లీట్ అయ్యాయి. వెరీ నైస్, వెరీ నైస్. సో నేను ఆల్రెడీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీతోని సార్ తోటి మాట్లాడాను. సారు మేబీ 5th కానీ లేదా 7th కానీ వచ్చే ఛాన్స్ ఉంది. 7th సండే అవుద్ది కానీ, కాబట్టి నాకు తెలిసి 5th కానీ 8th కానీ అవ్వచ్చు. వస్తే 5th కానీ, లేకపోతే 8th కానీ. 6th కూడా చెప్పలేము, 1 డేనే ఉంటుంది కాబట్టి. ఒకవేళ 8th వస్తే మీకు 8th, 9th, 10th, 11th, 12th అట్లా కంటిన్యూస్గా 13th వరకు, 1 డే టు సాటర్డే వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూస్గా తీసుకుంటారు సార్. ఆల్రెడీ నేను మాట్లాడాను. నేను ఒక రోజు మంచి రోజు చూసి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను మన ఛానల్లో. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సార్ క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మాట్లాడాను కూడా నేను సార్ తోటి. సో గ్యారంటీగా మనకు వస్తున్నారు సార్. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అ గుడ్ స్టెప్ దట్ వీఆర్ నౌ టేకింగ్ అండ్ హ్యాపీ. హాయ్ దినేష్, వెల్కమ్ అమ్మా. రైట్, ఎల్సిడి లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దీంట్లో అడ్వాన్స్లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిపైన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాల్సిందే. సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 అంటే లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ మిక్స్డ్ కాన్సెప్ట్లో మనకు క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. T belongs to R where this is not differentiability T. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఇది ఎక్కడెక్కడైతే డిఫరెన్షియబుల్ కాదో ఆ పాయింట్స్ సెట్ ఎస్లో తీసుకుంటే ఆ పాయింట్స్ ఏమవుతాయి అన్నది క్వశ్చన్. సో ఇది ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదో ఆ పాయింట్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి రాయాలి. ఎస్, చెప్పండి, ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. మీరు ఈ ఫంక్షన్ని కావాలంటే పీస్ వైజ్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీస్ వైజ్ ఫంక్షన్ లాగా. అంటే ఎక్స్ అనేది లెస్ దాన్ 0 ఒకటి, ఎక్స్ అనేది 0 కంటే తక్కువ ఉంటే ఒక ఫంక్షను, లేదా 0 నుంచి పై మధ్యలో ఉంటే ఒక ఫంక్షను, లేదా పై కంటే ఎక్కువ ఉంటే ఒక ఫంక్షన్, ఎక్స్ గ్రేటర్ దాన్ పై అయితే ఇంకొక ఫంక్షన్. అట్లాగా మీరు 3 డిఫరెంట్ ఫంక్షన్స్ రాసి ఇది కంటిన్యూస్ అవుద్దా, డిఫరెన్షియబుల్ అవుద్దా, ఎక్కడ అవుద్ది అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోండి. ఎక్స్ లెస్ దాన్ 0 అంటే మోడ్ ఎక్స్ ఏమవుద్ది, మైనస్ ఎక్స్ అవుద్ది. ఇక మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుద్ది. ఇది 0 మైనస్ పై కాబట్టి దీని పై మైనస్ ఎక్స్ అని రాసుకోవాలి మీరు. ఓకేనా? రైట్, అంటే మోడ్లెస్ మొత్తానికి తీసేసేయాలి. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి అమ్మా, ఇది 0, ఇది పై. ఎస్ మల్లికార్జున్. ఎస్, ఎక్స్ లెస్ దాన్ 0కి సాల్వ్ చేస్తున్నారు కదా అందరూ. హాయ్ రఘు, వెల్కమ్. లవ్స్ ఫ్రమ్ కడప. ఎస్, ఎక్స్ లెస్ దాన్ 0కి ఏమవుతామా, ఇది 0 మైనస్ పై నెగిటివ్ కాబట్టి దీన్ని మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై అని రాయాలి. అంటే ఇది పై మైనస్ ఎక్స్ అవుద్ది. పై మైనస్ ఎక్స్ ఇంటూ దిస్ ఇస్
e power minus x minus 1 into sin of minus x is minus sin x. సో కాబట్టి మీరు ఇక్కడ ఇది మళ్ళీ x మైనస్ పై తీసేసి పై మైనస్ తీసేసి మీరు x మైనస్ పై అని రాసుకోవచ్చు. అంటే మైనస్ ఆఫ్ మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోయింది కదా, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. కాబట్టి ఇవి రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి ఇది మళ్ళీ మనకి x మైనస్ పై అనే మిగిలిపోయింది. ఇది రెండు నెగిటివ్లు. 0 to పై మధ్యలో ఏమవుద్ది? 0 to పై మధ్యలో అంటే పై నెగిటివ్ అవుద్ది, 0కి పాజిటివ్ అవుద్ది. అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 తర్వాత సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్, సైన్ ఆఫ్ ప్లస్ ఎక్స్ అట్లానే ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్ మైనస్ పై మాత్రం నెగిటివ్ కాబట్టి ఇది పై మైనస్ ఎక్స్ అవుద్ది. లేదా మీరు మైనస్ ఆఫ్ అని కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత మోర్ దాన్ పై రెండు పాజిటివ్లు అవుతాయి. అంటే ఇది ఎక్స్ మైనస్ పై ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ అవుద్ది అనమాట. సైన్ ఎక్స్. సో ఇది కండిషన్. ఇప్పుడు మీరు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏమవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే లెస్సర్ దాన్ 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏం ఆన్సర్స్ వస్తాయి, అసలు కంటిన్యూస్ అవుద్దా కాదా చెక్ చేసుకున్న తర్వాత మన డిఫరెన్షియబుల్ దగ్గరికి పోవాలి. సో 0 దగ్గర ఇది కంటిన్యూస్ అవుద్దా కాదా, 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ అంటే 0ని ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏం వస్తుంది ఆన్సర్ అంటే ఇక్కడ వచ్చేసి ఆన్సర్ మైనస్ పై. 0 ఇందులో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని లీనియర్ ఎక్స్పోనెన్షియల్ కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఈజ్ అలౌడ్. సో ఈ పవర్ 0 ఇస్ 1, 1 మైనస్ 1 0 అయిపోయింది, సైన్ 0 కూడా 0 అయిపోయింది కాబట్టి మీకు ఆన్సర్ ఇక్కడ 0 వచ్చింది. అది లెఫ్ట్ లిమిట్ ఇస్ ఆఫ్ 0. తర్వాత రైట్ లిమిట్ ఎట్ 0 ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఇందులో 0 పెట్టేస్తారు, మీకు ఆన్సర్ ఇక్కడ కూడా 0నే వస్తుంది. సో 0 దగ్గర కంటిన్యూస్ అయింది కదా, 0 దగ్గర డిఫరెన్షియబుల్ కాదా మనం చెక్ చేసుకోవాలి. అలానే పై దగ్గర కూడా డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ కాదా చెక్ చేసుకోవాలి. పై సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ పై 0, ఇక్కడ కూడా సైన్ పై 0 కాబట్టి ఇది 0 అవుద్ది, 0 అవుద్ది, కంటిన్యూస్. ఇది కంటిన్యూస్ అయింది, ఇది కూడా కంటిన్యూస్ అయిందమ్మా. ఇప్పుడు మనం డిఫరెన్షియబిలిటీ చెక్ చేసుకోవాలి. సార్ కెమిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? హాయ్ అమ్మా, నమా. సార్ నిన్న జరిగిందా సార్ క్లాస్? నిన్న జరగలేదమ్మా. హాయ్ స్వామి, వచ్చేసావా? హాయ్ సార్, ఇప్పుడే స్టార్ట్ అయ్యిందా సార్? ఎస్ అమ్మా, జస్ట్ నౌ స్టార్టెడ్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వస్తున్నారు. మేబీ దివాళీ తర్వాత నేను 5th నా సార్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో 5th ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సార్ మేబీ 6th కానీ 7th సండే కాబట్టి 8th కానీ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, చేసి సార్ని మీకు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అదొక రోజు ఒక సెషన్ తీసుకుంటాను, ఒక పావు గంట 20 నిమిషాలు అట్లా సార్ గురించి చెప్తాను మీకు ఎక్కడి నుంచి ఉన్నారు ఏందనేది, అసలు ఎట్లా తీసుకోవాలి మనం ఇప్పుడు చెప్పబోయే ఒక 5-6 మంత్స్ కంటిన్యూస్గా చెప్తే టాపిక్స్ ఏమేం కావాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏంటి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఏంటి, టాపిక్స్ అయిన వాళ్ళకి ఏంది, కాని వాళ్ళకి ఏంది, అట్లా మొత్తం మనం డిస్కస్ చేద్దాము. ఎంసెట్ వాళ్ళ కోసం ఏం చేద్దాము అంతా డిస్కస్ చేసి మనం స్టార్ట్ చేద్దాం. రైట్, ఓకే. సో దానికి సపరేట్ ఒక షెడ్యూల్ ఉంటుంది, అది మనం ఫాలో అవుదాం. తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అమ్మ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో దీని డెరివేటివ్ ఏమవుద్ది? వాట్ ఈస్ ద డెరివేటివ్ అంటే డెరివేటివ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, బై ఎక్స్ రాస్తారు, అంతే కదా. ఎందుకంటే దీనికి డెరివేటివ్ ఫార్ములా తెలుసు కదమ్మా మీకు. అంటే ఎక్స్టెన్స్ టు ఇట్లా కాకుండా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఉంటుంది కదా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 0 ఇది. ఎందుకంటే ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 0 ఎంత? ఎఫ్ ఆఫ్ 0 0. మీరు 0 దగ్గర డెరివేటివ్ చెక్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఇలా రాసేయచ్చు. సో దిస్ బై ఎక్స్ చేయాలన్నమాట, దిస్ బై ఎక్స్ చేస్తారు. దిస్ బై ఎక్స్ చేస్తే ఇది 1 అయిపోద్ది, ఎక్స్టెన్స్ టు 0 పెడితే ఇది 0 అవుద్ది, ఇది సంథింగ్ అవుద్ది, బట్ ఇది 0 అవుద్ది కాబట్టి 0 అయిపోయింది. అంటే ఎఫ్ డాష్ లెఫ్ట్ డెరివేటివ్ 0 అయింది, రైట్ డెరివేటివ్ కూడా 0 అయింది 0 దగ్గర. సో ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. తర్వాత ఇక్కడికి వద్దాం, ఇక్కడ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు పై, లిమిట్ ఎక్స్టెన్స్ టు పై ఏమవుతుంది ఇక్కడ చెక్ చేయాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు పై, పై మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ అని వస్తుంది. సో దీంతో అసలు మనకి ప్రాబ్లం ఏముంది? దీంతో అసలు మన ప్రాబ్లం ఏముంది? ఎక్స్ ఈక్వల్ టు పై పెడితే ఇది 0 అయిపోద్ది, ఇది 0 కాదు, ఇది 0 అవుద్ది, డినామినేటర్ 0 కాదు కదా, కాబట్టి దీని ఆన్సర్ 0 వస్తుంది. కాబట్టి లెఫ్ట్ డెరివేటివ్ కానీ రైట్ డెరివేటివ్ కానీ అసలు మన ప్రాబ్లం లేదు, ఇక్కడ డిఫరెన్షియబుల్ అవుతుంది. సో కాబట్టి నల్ సెట్ అమ్మా ఆన్సర్. సో ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ అట్లా అసలు డిఫరెన్షియబుల్ కాని పాయింట్స్ ఉండవు కాబట్టి ఇది నల్ సెట్ అవుతుంది. క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది, సాల్వ్ చేయకపోతే కష్టం. రైట్, క్వశ్చన్ నెంబర్ 2.
సార్ క్లాస్ 9 నుండి జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయా సార్? డెఫినెట్‌గా ఉంటాయమ్మా నమ్మ. డెఫినెట్‌లీ. మనకు యాక్చువల్‌గా 9థ్, 10థ్‌లోనే ఫౌండేషన్ ఉంటే చాలా మంచిది. వెరీ గుడ్ సైన్ దట్ యూ ఆర్ స్టెప్ అహెడ్. మీరు ఒక స్టెప్ ముందల ఉన్నట్టు. చాలామంది టాపర్స్ గానీ, ర్యాంకర్స్ గానీ వాళ్ళ ఫౌండేషన్ లెవెల్ నుంచే 4 ఇయర్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ జాయిన్ అవుతారు ఎక్కువ. 4 ఇయర్స్‌కి జాయిన్ అవుతారు. 9థ్, 10థ్, 11థ్, 12థ్. మన నమిత ఉంది గదా! నమిత ఆమె 9థ్ క్లాస్ నుంచే స్టార్ట్ చేసింది. 9థ్, 10థ్ నాకు తెలుసు ఆల్రెడీ. యెస్. తర్వాత ఈ క్వెషన్ సాల్వ్ చేయడమా ఆన్సర్ ఫాస్ట్‌గా చెప్పేసేయండి. చూద్దాం ఎంతమంది చెప్పగలుగుతారు? ఇది ప్రీవియస్ ఐఐటీ క్వెషన్. ఏబిసిడి ఏంది ఆన్సర్? రైట్. నేను 5థ్‌న మేబీ కెమిస్ట్రీ సార్‌ని 5థ్‌న ఇంట్రొడ్యూస్ చేస్తాను. అవుతదనుకుందాం. ఎందుకంటే ఇక చిన్న మధ్యలో ఒకటుంది. యాక్చువల్‌గా నేను ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బట్ టీ షర్ట్ కావాలి. సార్ దగ్గర టీ షర్ట్ లేదట. సో, సెండ్ చేశాము. బట్ అది సార్‌కి రీచ్ అయ్యి, సార్ వేసుకునే తర్వాతకి ఇంట్రొడ్యూస్ చేస్తా నేను. యెస్. స్వామి ఘాట్ ఏ. ఇంకా. కానీ మీకు మాత్రం మంచి కెమిస్ట్రీ సార్ దొరికారు. మంచి కెమిస్ట్రీ సార్ దొరికారు. చాలా లక్కీ. ఎందుకనేది నేను చెప్తాను మీకు తర్వాతకి. అది నాకు కూడా తెలియదు ఫస్ట్. తర్వాతకి తెలిసింది. నమిత ఏ కాలేజ్ సార్? అది నేను చెప్పను. ఏ కాలేజ్ అయినా అవనియండి. తన ర్యాంకరు. మనం అదే చూసుకోవాలి. తను హార్డ్ వర్క్ చేసింది. తను బాగా హార్డ్ వర్క్ చేసింది. చెప్పిందా? తను చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్పింది కదా! యెస్. అది మనకు మెయిన్. ఏ కాలేజ్ చదివితే ఏముంది? ఇప్పుడు నమితకి 44 వచ్చింది ర్యాంకు. ఇప్పుడు నెక్స్ట్ జితేంద్ర అని చేస్తాను. లండా జితేంద్ర అని మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. అది కూడా మీకు ప్రీవేర్ చేస్తాను. ఒక 2, 3 డేస్‌లో వచ్చేస్తది అది కూడా. అది కూడా పెట్టేస్తాం మీకు. మరి తనకి 4థ్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. తనే కాలేజ్‌లో కావాలా? ఇంకొకళ్ళున్నారు ఇంకో కాలేజీ. కాలేజీలతోటి కాదు. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాము. ఎంత స్ట్రాంగ్‌గా మనం వర్క్ చేస్తున్నాము. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా గానీ, మీరు ఓన్‌గా ప్రిపేర్ అవుతూ కూడా సాధించొచ్చు. బట్ దానికి చాలా జీలుండాలి. తపన ఉండాలి. బాగా సాధించాలి, సాధించాలనే ఒక కోరిక ఉండాలి. అయితేనే అది సాధ్యమవుతది. సో, కాలేజెస్ మీద పెద్దగా ఏం డిపెండ్ అవ్వదు. పెద్ద పెద్ద కాలేజెస్‌లో జాయిన్ అయ్యి, నీకు జీల్ లేదు, నీకు ఎన్‌థూసియాజం లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, కంపల్సరీగా ఏం రాదు ర్యాంకు. ఇప్పుడు ఆ కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్క పిల్లగాడికి వచ్చిందా? అందులో టాప్‌లో ఒక 15-20 మెంబర్స్‌కొచ్చుంటాయి. 1000 మెంబర్స్‌లో ఒక 10-15 మెంబర్స్‌కొచ్చుంటాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సో, అది కాలేజ్ గురించి మనం పట్టించుకోకూడదు. మనకు కావాల్సిందేందంటే, మనం హార్డ్ వర్క్ చేస్తున్నామా లేదా? ఒక ర్యాంకర్ వర్క్ చేస్తున్నాడు. ఎంత వర్క్ చేస్తున్నాడు? ఏ విధంగా చేస్తే తనకి ర్యాంక్ వచ్చింది? అది మనం తెలుసుకోవడానికి మాత్రమే ఇంటర్వ్యూ. ఓకేనా అమ్మ? రైట్. హాయ్ రవి. వెల్కమ్. వెల్కమ్ అమ్మ. మల్లికార్జున్ రెడ్డి కూడా ఏ వచ్చింది. వెరీ గుడ్. రైట్. ఇక్కడ చూడండమ్మా, దీన్ని రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్. సో, మీరు ఒకవేళ రేషనలైజేషన్ చేస్తే ఆన్సర్ వస్తది ఇక్కడ. ఓకేనా? సో, ఫస్ట్ ఇది ఎలా ఉందంటే A-B లాగా ఉంది. న్యూమరేటర్ A-B లాగా ఉంది. నేను A+B తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను ఇప్పుడు. ఐ విల్ మల్టిప్లై అండ్ డివైడ్ బై A+B. అప్పుడు ఏమొస్తది చూడు. లిమిట్ y టెండ్స్ టు ఇన్ఫినిటీ 0. ఇదేమవుద్దమ్మా, యాక్చువల్‌గా ఇది 0/0 ఫార్మాట్‌లో ఉంది కదా! ఇప్పుడు A+B తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే న్యూమరేటర్‌లో A² - B² వచ్చి 2 స్క్వేర్ రూట్‌లు పోతాయి. అంటే 1 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + y/4 minus root 2 whole square is 2 by y/4 into square root of 1 plus square root of 1 plus y/4 plus root 2. అంటే A+B తోటి మల్టిప్లై డివైడ్ చేశా. ఇప్పుడు ఏమైంది? y tends to 0 పెడితే ఇదేమైందమ్మా? 0. 1 plus 0 is 1. Root of 1 is 1. 1 plus 1 is 2. అంటే √2 plus √2 అయింది. దీని వాల్యూ ఏమైందమ్మా? 2√2 అయింది. అది రాసేద్దాం.
సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత 1/2√2 లిమిట్ y టెన్స్ టు 0. ఇక్కడ +1 -2 క్యాన్సిల్ అయిపోయి -1 వస్తుంది. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + y⁴ -1 బై y⁴. ఈ 1/√2 అని 2 అనేది ఇక్కడ రాసేసాను. ఇప్పుడు మళ్ళీ y = 0 పెడితే ఇది 1 - 1 0 అవుద్ది, 0 అవుద్ది. మళ్ళీ 0/0 ఫార్మాట్లోనే ఉంది. దీన్ని ఎలాస్పిటల్ చేయొచ్చు, బట్ ఎలాస్పిటల్ చేస్తే చాలా సార్లు చేయాల్సి వస్తుంది. డినామినేటర్ y⁴ కదా, 4 టైమ్స్ చేయాలి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ రేషనలైజేషన్ చేస్తాను. రేషనలైజేషన్ మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. స్క్వేర్ రూట్స్ వస్తే ఏం చేస్తారు, రేషనలైజేషన్ చేయాలని చెప్పాను. సో 1/2√2 లిమిట్ y టెన్స్ టు 0. ఇది మళ్ళీ a - b కదా, a + b తోని మల్టిప్లై డివైడ్ చేస్తే a స్క్వేర్ రూట్ పోయింది -b² బై y⁴ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + y⁴ + 1. సో -1 + 1 gone, y⁴ by y⁴ gone. When you apply y tends to 0, 1/2√2 into this is what 1/1 + 1 2 అవుతుంది. సో దిస్ ఇస్ 1/4√2 అవుతుందమ్మా. ఓకేనా? ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా ఫేమస్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 సార్లు రేషనలైజేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది దీనికి. రైట్, అందరికి అర్థమైందిగా. లెట్ us మూవ్ ఫర్దర్. సారీ, రైట్, ఇది ట్రై చేయండి అమ్మా అందరూ. క్వశ్చన్ నెంబర్ 3. సార్ ఆల్ ఇండియా 4th ఇంటర్వ్యూ చేశారా సార్? కంప్లీటెడ్ అంటే ఇంటర్వ్యూ ఒకసారి చేశాను, బట్ రెండోసారి మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు చేస్తాను, మన క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను. బట్ అది నాకు తెలిసి 2-3 రోజుల తర్వాత పెడతాను మీకు. ప్రీమియర్ పెడతాను, లైవ్ కాకుండా ప్రీమియర్. ఎస్ వెంకీ, హాస్పిటల్ రూల్ యూజ్ చేయొచ్చు, బట్ డినామినేటర్లో y⁴ ఉంది కదా. y⁴ అంటే నువ్వు 4 టైమ్స్ చేయాల్సి వస్తుంది దాన్ని. సో దాని బదులుగా రేషనలైజేషన్ చేస్తే ఈజీగా వస్తుంది. నా మెథడ్లో చేసేసాను. రైట్ సార్, 9th క్లాస్ వాళ్ళకి ఏ బుక్స్ చదవడం కావాలి సార్ జేఈకి? 9th క్లాస్ అయినా 10th క్లాస్ అయినా మీరు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఐఐటి జేఈకి అవే బుక్స్ ఉంటాయమ్మా. ఒకటే అవే, నేను చెప్పిన బుక్స్ ఏవైతే ఉన్నాయో ఫేమస్ బుక్స్ అవి తీసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను ఇవి బుక్స్ ఏమేమి తీసుకోవాలనేది. మీకు బెస్ట్ స్ట్రాటజీ వీడియోలో చెప్పాను. అందులోకి వెళ్ళి బుక్స్ చూడండి, ఆ బుక్సే ఉంటాయి. అలిశెట్టి రవి సార్, ఎంసెట్కి దీప్తి పబ్లిషర్స్ 2 వాల్యూమ్స్ ఉంటాయా సార్? దీప్తి సిరీస్ ఉన్నది కదా, ఎంసెట్కి ఉంటుంది. మెయిన్స్ 1 మెయిన్స్ 2కి ఉంటుంది. అది కాదు, మీరు మెయిన్స్ దొద్దు, ఎంసెట్ కోసం సపరేట్గా ఉంటుంది. ఎంసెట్ది తీసుకోండి ఒకవేళ ఎంసెట్ కావాలంటే. కానీ మెయిన్స్కి అది వద్దు, మెయిన్స్కి మళ్ళీ వేరే చెప్పాను నేను, వేరే తీసుకోండి. సో దీప్తి కేవలం ఎంసెట్ కోసమే తీసుకోండి. జగన్నాథం, నమిత మీ స్టూడెంటా సార్? స్టూడెంట్, నా స్టూడెంట్ కాదు, మా ఫ్రెండ్ తన స్టూడెంట్. నేను తను ఒక దగ్గర వర్క్ చేసాం, తన స్టూడెంట్. ఈప్సెట్ బుక్స్ ప్లీజ్ సార్. ఈప్సెట్ అయినా ఎంసెట్ అయినా మీరు దీప్తి తీసుకోండి అమ్మా. మ్యాథ్స్ కోసం దీప్తి ఎనఫ్, ఇక అంతకంటే మంచి బుక్ ఉండదు ఇక. రైట్, ట్రై చేయండి. అయితే ఇక్కడ ఇది లేదు, ఇది తీసేస్తున్నాను. టైపింగ్లో ఆ టైపింగ్ వచ్చి ఇక్కడ పడింది, ఎంటర్ కొట్టాల్సి ఉండే, నెక్స్ట్ లైన్ పోయేది, పైకి వచ్చి పడింది, తీసేద్దాం. సో ఏబిసిడి ఆప్షన్స్ వరకే చెప్పండి, ఏమవుతుంది. వచ్చిందా మరి ఆన్సర్? స్వామి గాట్ డి ఆప్షన్. స్వామికి డి ఆప్షన్ వచ్చిందట. ఇంకా ఎంసెట్ గురించి కొద్దిగా చెప్పండి సార్, స్ట్రాటజీ. ఎంసెట్ గురించి చెప్పాలంటే అమ్మా, మనం ఒకరోజు కంపల్సరీగా దానికి కేటాయించాలి. ఒకరోజు చూస్తాను నేను ఎంసెట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకరోజు దానికోసం మళ్ళీ టైం
కేటాయిస్తాను. సరే, మీకు ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయండి అంతసేపు. వచ్చిందా ఆన్సర్ అందరికీ? మల్లికార్జున్ రెడ్డి తెలియదు. సరే అమ్మ, చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ ఇఫ్ ఏ ఇస్ 5 బి ఇస్ 5 ఇట్లా ఏ వాల్యూస్ ఇచ్చాడు కంటిన్యూస్ అయితే అని. లాస్ట్లో మాత్రం నాట్ కంటిన్యూస్ ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ ఏ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటిన్యూస్ అయితే ఏమవుద్ది, ఎక్స్ ఈక్వల్ టు 1 ఇందులో పెట్టండి, ఎక్స్ ఈక్వల్ టు 1 ఇందులో కూడా పెట్టండి. 1 అందులో 1 ఇందులో పెడితే రెండు ఈక్వల్ అయితేనే కదా కంటిన్యూస్. అంటే 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కావాలి. ఓకేనా, ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత 3 దగ్గర కూడా కంటిన్యూస్ కావాలంటే 3 ఇందులో పెట్టేసేయండి. అప్పుడేమొస్తుందమ్మా, ఇక్కడ ఏ ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 పెడితే ఏమొస్తుంది, బి ప్లస్ 15 అని వస్తుంది. ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు 5 ఇందులో పెట్టాలి, 5 ఇందులో కూడా పెట్టాలి. 5 ఇందులో పెడితే ఏమొస్తుందమ్మా, బి ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 30. ఇది థర్డ్. ఈ మూడు కూడా సాటిస్ఫై అయితేనే ఇది కంటిన్యూస్ అవుతుంది ఫంక్షన్. అవునా? మరి ఈ 3 కూడా సాటిస్ఫై అవుతాయి. ఒకసారి చూద్దాం. ఇందులోంచి బి వాల్యూ ఏమొస్తుందమ్మా, 30 - 25 అంటే 5 వస్తుంది. ఈ 5 తీసుకెళ్ళి ఇక్కడ వెళ్ళి పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఏ ప్లస్ 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 5 + 15. బి వాల్యూ 5 కదా. సో ఏ ప్లస్ 15 ఈక్వల్ టు 20. అంటే ఏ వాల్యూ కూడా ఏమవుద్ది, 5 అవుద్ది. సో ఏ వాల్యూ 5, బి వాల్యూ 5 తీసుకెళ్ళి ఇందులో పెడితే ఇది సాటిస్ఫై అవుతుందా? లేదు. ఎందుకంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5 + 5 కదా, విచ్ ఈజ్ రాంగ్. అంటే మీరు ఈ 3 కంటిన్యూస్ కావాలి అని అంటే ఒకేసారి ఏబి వాల్యూస్ అసలు ఎగ్జిస్ట్ అవ్వవు. ఏ వాల్యూ 5 5 అయితే ఇక్కడ 3 దగ్గర 5 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. బట్ 1 దగ్గర కంటిన్యూస్ కావాలంటే అవ్వట్లేదు. సో బికాస్ ఆఫ్ దట్ నో వాల్యూస్ ఆఫ్ ఏబి ఆర్ పాసిబుల్ సచ్ దట్ ఇట్ కెన్ ఎంటైర్లీ బికమ్ అ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకేనా అమ్మా? రైట్. సో దట్స్ వై డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 4. ఇది మీరు సింపుల్గా చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 4 మీరు సింపుల్గా చేస్తారమ్మా. చూడండి, ఇఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ π/6, π/3 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ వేర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు π/4, ఎక్స్ ఈక్వల్ టు π/4 దగ్గర కే ఈస్ కంటిన్యూస్, దెన్ కే వాల్యూస్ హౌ మచ్, కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఫీవర్ వచ్చిందమ్మా, ఫీవర్ ఇంకా పోలేదు. బట్ కంటిన్యూస్గా మీకు బాగా గ్యాప్ వచ్చేసింది. నిన్న మొన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ రేపు దివాళీ కాబట్టి రేపు తీసుకోవడం కుదరదు. మరి కంటిన్యూస్గా ఇవాళ కూడా తీసుకోకపోతే కంటిన్యూస్గా 4 days గ్యాప్ అవుతుందని చెప్పి ఈరోజు తీసుకోవడానికి వచ్చేసాను. అందుకే కంటిన్యూస్గా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నుంచే తీసుకోవాలి, క్లాసులు ఫస్ట్కి తీసుకోవాల్సినవి. ఎస్ గైస్, ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా వచ్చి జాయిన్ అవుతారు, క్లాసెస్ వింటారు మనతో పాటు. కంటిన్యూస్ అయింది అంటే ఏందమ్మా, లిమిట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ కదా, లిమిట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ కదా, ఎఫ్ ఆఫ్ π/4 కదా, లిమిట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కావాలి. ఏ అంటే ఎక్కడ మనం చెక్ చేసేది, π/4 దగ్గర. సో లిమిట్ ఈక్వల్ టు π/4 అంటే ఎఫ్ ఆఫ్ π/4 అంటే కే కదా. సో కే వాల్యూ ఏమవుతుంది అని అంటే లిమిట్ అవుద్ది. లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు π/4. దిస్ ఈస్ √2 cos x -1 బై cot x -1 అనమాట. సో లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూయే మనకి కే వాల్యూ అవుతుంది. వై? బికాస్ ఈ సైడ్ ఇట్ ఈస్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే లిమిట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అవ్వాలి. సో ఫంక్షన్ వాల్యూ కే అని ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ π/4 ఎక్స్ ఈక్వల్ టు π/4 అయితే మనకి ఎఫ్ ఆఫ్ π/4 కదా, ఎఫ్ ఆఫ్ π/4 కే అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ π/4 కే, దట్ ఈస్ నథింగ్ బట్ ద లిమిట్. లిమిట్ కనుక్కోవాలి ఇప్పుడు మీరు.
హాయ్ రంజిత్. ఎస్ అమ్మా. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ టేక్. ఎంసెట్ గురించి తీసుకుంటానమ్మా కంపల్సరీగా. యాక్చువల్గా ఇంతకుముందు ఒకసారి తీసుకుంటానని చెప్పాను, బట్ టైం కుదరలేదు. బట్ ఈసారి ప్లాన్ చేస్తాను ఒకటి. మేబీ ఎప్పుడైనా ఒకరోజు సండే రోజు అందరూ స్టూడెంట్స్ అవైలబుల్గా ఉన్న రోజు ఎంసెట్ స్ట్రాటజీ అని చెప్పి స్టార్ట్ చేస్తాను. దాని గురించిన ఇన్ఫర్మేషను, దాంట్లో షార్ట్ కట్స్ ఎట్లా వాడాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్లా రాయాలి, ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సో మన జేఈకి సంబంధించిన క్లాసెస్ దానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, సో దానికి సంబంధించిన స్పెషల్ గైడెన్స్ అనేది నేను సండే రోజు కానీ ఏ రోజైనా మీకు ముందరనే ఒక 1 or 2 days ముందరనే చెప్పేస్తాను, ఇలా తీసుకోబోతున్నానని చెప్పి. సో ఆ రోజు మీరు వచ్చి క్లాసెస్ వినొచ్చు. హాయ్ భరత్ రెడ్డి, వెల్కమ్ అమ్మా. వచ్చిన ఆన్సర్ ఎస్. 5/4 పెడితే ఏమవుద్దమ్మా, ఇది న్యూమరేటర్ 0 అవుద్ది, డినామినేటర్ కూడా 0 అవుద్ది. 0/0 ఫామ్లో ఉంది కాబట్టి ఏం చేస్తారు, దీన్ని ఎలా హాస్పిటల్ వాడతారు, బై ఎలా హాస్పిటల్స్ రూల్, లిమిట్ ఎక్స్టెన్స్ టు π/4 √2 into cos x differentiation is minus sin x, minus 1 differentiation is 0 by cot x differentiation is minus cosecant square x, minus 1 differentiation is 0, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. √2 into ఎక్స్టెన్స్ టు π/4 పెడితే sin π/4 by cosecant square π/4, ఇది √2, sin π/4 అంటే 1/√2, cosecant అంటే √2 హోల్ స్క్వేర్. సో ఈ √2 రూట్ క్యాన్సిల్, ఇది 1/2 అవుతుంది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. అందరికి అందే వచ్చిందా? వెరీ గుడ్. స్వామికి సి వచ్చిందా? అట్లా స్వామి, ఇది కొసికెంట్ π/4 అంటే ఎంత, √2 కదా, √2 హోల్ స్క్వేర్ అంటే 1/2 వస్తుంది కదా అక్కడ మీకు. ఇది √2 హోల్ స్క్వేర్ 2 వస్తే 1/2 అయిపోయింది. ఎస్. క్వశ్చన్ నెంబర్ 5 కూడా ట్రై చేయండి అమ్మా ఒకసారి. చాలా మంచి క్వశ్చన్ ఇది. ట్రై దిస్ క్వశ్చన్. హాయ్ వెంకటేష్, వెల్కమ్ అమ్మా. వచ్చింది ఆన్సర్ మరి? ఢిల్లీ. స్వామికి ఢిల్లీ వచ్చింది. ఇంకా వెంకటేష్కి బి వచ్చిందట. మీరు ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ఫంక్షన్ వరకు మీరు గ్రాఫ్ డ్రా చేయొచ్చు. యూ కెన్ డ్రా ద గ్రాఫ్. ఎలాగంటే ఇది మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 ఉంది. ఫస్ట్ మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10, ఇది 10 కదా. సో ఇది మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 అంటే ఇది. దీన్ని మీరు మైనస్ తోటి మల్టిప్లై చేశారు అంటే పాజిటివ్ కాస్త ఏమవుద్దమ్మా, నెగిటివ్ అవుద్ది. పాజిటివ్ మొత్తం ఏమవుద్ది, నెగిటివ్ అవుద్ది. అంటే మీకు పైన ఉన్న ఈ గ్రాఫ్ వెళ్ళిపోద్ది అనమాట. ఇది వెళ్ళిపోయింది, ఇది లేదు. దాని తర్వాత ఇప్పుడు ఏమవుద్ది, దీనికి నేను 15 యాడ్ చేశాను. 15 యాడ్ చేస్తే దీని హైట్ ఏమవుద్ది, 15 యూనిట్స్ పైకి పెరిగింది. సో ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ రెడ్ కలర్లో ఉన్న గ్రాఫ్ ఉండదు అనమాట ఇక మనకి, ఇది వెళ్ళిపోద్ది. సో దెన్ ద సెట్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎట్ విచ్ ద ఫంక్షన్ ఈస్, అచ్చా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడా, సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడా, నేను చూసుకోవట్లేదు. జస్ట్ ఎ సెకండ్ అమ్మా. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్దో తెలుసుకున్న తర్వాత మనం ఈ గ్రాఫ్ వేద్దాం. అయితే స్వామి నీ ఆన్సర్ రాంగ్ కదా, ఒకసారి చూసుకో. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏందమ్మా, 15 మైనస్
Modulus of f minus 10. Yes, this is 15 minus modulus of f అంటే ఏంది మళ్ళీ ఇదంతా రాయాలి అక్కడ. 15 minus modulus of x minus 10 అంతేనా, f minus 10 అని రాయాలి. సో ఇది f of f, g of x ఏమవుద్ది, 15 అవుట్ సైడ్ ఉంది, మైనస్ మోడ్లెస్ ఆఫ్ 15 minus 10 is 5 మైనస్ మోడ్లెస్ ఆఫ్ x minus 10 అయింది. చూడండి అమ్మా, కరెక్టే రాసామా మనం. ఎఫ్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ రాసాం, ఎఫ్ ఆఫ్ ఎఫ్ అంటే. మళ్ళీ ఎఫ్ అంటే ఏంది, ఎఫ్ ప్లేస్లో ఇగో 15 మైనస్ మోడ్లెస్ ఆఫ్ x minus 10 మైనస్ 10, 15 minus 10 కాబట్టి ఇక్కడ 5 రాసాను, ఇట్లా వచ్చింది. ఇప్పుడు మీరు దీనికి గ్రాఫ్ వేయాలి. అంటే మోడ్లెస్ ఆఫ్ x minus 10 ఇందాక అనుకున్నట్టుగానే దానికి నెగిటివ్ మల్టిప్లై చేశారు కాబట్టి కిందికి, ఇప్పుడు 5 యూనిట్స్ పైకి కాబట్టి ఇట్లా వచ్చింది, ఇంతవరకు వచ్చింది గ్రాఫ్, ఇట్లా వచ్చింది అనుకుందాం గ్రాఫ్. సో దీని తర్వాత ఏం చేస్తారు, మీరు మళ్ళీ మోడ్లెస్ తీసుకున్నారు. మోడ్లెస్ అంటే నెగిటివ్ గ్రాఫ్ కాస్త ఏమైందమ్మా, పాజిటివ్ అయింది, ఇట్లా పాజిటివ్ అయిపోయింది. ఈ గ్రాఫ్ ఉండదు, ఇక ఇది ఉండదు. తర్వాత దీన్ని మైనస్తో మల్టిప్లై చేశారు, 15 యాడ్ చేస్తారు, దానివల్ల పెద్ద యూజ్ ఉండదు, అనేది ఏ ఉండదు, పైకి కిందికి కదులుతూ ఉంటుంది. బట్ షార్ప్ ఎడ్జెస్ ఇక్కడ 3 ప్లేసెస్లో వచ్చాయి. ఆ 3 ప్లేసెస్ ఏందో మీకు కావాలి. నాకు తెలిసి ఆ 3 ప్లేసెస్ ఒకటి 5, ఇంకోటి 10, ఇంకోటి 15 అవుతుంది. అర్థమవుతుందా, ఇట్లా వస్తుంది గ్రాఫ్. దిస్ ఇస్ ద గ్రాఫ్. ఇది 5, ఇది 10, ఇది 15 అండ్ సో ఆన్. ఇది 5, ఇక్కడ వచ్చిన షార్ప్ ఎడ్జ్, ఇది 10, ఇది 15. సో 3 sharp edges are there at 5, 10 and 15. So option A is the correct answer. Option A is the correct answer. Any doubt in this, guys? Yes, Swami now also got. Yes, option A, Mallikarjun Reddy, option A. ఇందాక ఆప్షన్ బి వెంకట్ చెప్పాడా, రైట్. బి కాదమ్మా, ఏ వస్తుంది ఆన్సర్, చూసుకోండి ఒకసారి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. 6th క్వశ్చన్ ఫాస్ట్గా అయిపోవాలి. The values of p and q for which the function is continuous for all x in R. ఇది ప్రతి ఒక్క x వాల్యూ కట కంటిన్యూస్ అవుతుందట. కంటిన్యూస్ అవ్వాలి అని అంటే pq వాల్యూస్ ఏంటి అని అడిగారు. ఇది అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుందంటే 0 దగ్గర కూడా కంటిన్యూస్ కావాలి కదా. అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0, రైట్ సైడ్ ఆఫ్ 0 అండ్ x ఈక్వల్ టు 0 దగ్గర వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఏం కావాలి, ఈక్వల్ అవ్వాలి. సో 0 ఇందులో పెడితే వచ్చే వాల్యూ అంటే లెఫ్ట్ లిమిట్ LHL, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ f ఆఫ్ 0. ఇవి 3 కూడా ఈక్వల్ అయితేనే అది కంటిన్యూస్ అవుద్ది. సో 0 దగ్గర ఈ 3 ఈక్వల్ చేయండి, మీకు PQ వాల్యూస్ వచ్చేస్తాయి. మల్లికార్జున రెడ్డి LCD లాస్ట్ ఇయర్ కదమ్మా, మనం చెప్పాను కదమ్మా, మొన్నటిదాకా లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ నడిచింది. డిఫరెన్షియబిలిటీ అయిపోయి కూడా 4 రోజులు అవుతుందేమో. I am Gautam Sai, welcome.
వచ్చిందా ఆన్సర్? రైట్. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఏమవుతుందో చూడండి అమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ సైన్ ఆఫ్ p ప్లస్ 1 ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఇప్పుడు బై ఎక్స్ ఉందిగా, దీనికి ఒక ఎక్స్, దానికి ఒక ఎక్స్ పెట్టేయండి. మీకు తెలుసుగా దీని ఆన్సర్ ఏమవుద్ది? p ప్లస్ 1 అవుద్ది. దీని ఆన్సర్ ఏమవుద్ది? 1 అవుతుంది. సో ఆన్సర్ మీకు p ప్లస్ 2 అని వచ్చింది, లెఫ్ట్ లిమిట్. అలానే రైట్ లిమిట్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ పవర్ 3/2 అంటే ఎక్స్ రూట్ ఎక్స్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. న్యూమరేటర్ని చేస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అని వచ్చి కింద ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇప్పుడు ఈఎక్స్ క్యాన్సిల్ అయిపోయి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి నేను రూట్ ఎక్స్ కామన్ తీస్తాను. రూట్ ఎక్స్ కామన్ తీస్తే ఏం మిగిలిపోయిందమ్మా? ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఒకటి మిగిలింది, ప్లస్ 1 మిగిలింది. సో రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మీకు ఆన్సర్ ఎక్స్టెన్స్ టు 0 పెడితే 1/2 అని వస్తుంది. ఇది రైట్ లిమిట్. అలానే ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 0 ఎంత? క్యూ. సో లెఫ్ట్ లిమిట్ ఈస్ p ప్లస్ 2, రైట్ లిమిట్ ఈస్ 1/2, ఎఫ్ ఆఫ్ 0 ఈస్ క్యూ. సో క్యూ వాల్యూ ఎంత? 1/2. సో p వాల్యూ ఎంత? 1/2 మైనస్ 2 అంటే మైనస్ 3/2 అనమాట. సో p వాల్యూ మైనస్ 3/2, క్యూ వాల్యూ 1/2 అంటే ఆప్షన్ బి అవుతాం. ఓకేనా? ఎస్ మల్లికార్జున్, ఒకవేళ మీరు క్లాసెస్ లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ విని ఉండకపోతే, ఇప్పుడు దివాళీలో కొంచెం మీరు హాలిడేస్ కాబట్టి ఖాళీగానే ఉంటారు కాబట్టి మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి వినండి. ఎవరైతే మిస్ అయ్యారో క్లాసెస్ వాళ్ళంతా వినండి అమ్మ. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 7 అమ్మ. ఎస్, ట్రై చేయండి. మరి దీని ఆన్సర్ ఏమవుతుందో. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, తెలిస్తే సింపుల్ క్వశ్చన్. హాయ్ మస్క్, శాలరీ అంటే ఆఫ్లైన్లో ఉంటుందమ్మా. వచ్చిందా ఆన్సర్? వచ్చిందా? హాయ్ హార్దిక్ సూర్య, వెల్కమ్. ఎస్, ఈరోజు మళ్ళీ 7:30కి ఇంకో క్లాస్ తీసుకుంటాను. 7:30కి పిఎన్సి ఉంటుందమ్మా. పిఎన్సి ఇప్పుడు జితేంద్ర తోటి యాక్చువల్గా ఇంటర్వ్యూ ఉంది. 6:20కి స్టార్ట్ అవుద్ది అది. అంటే నేను ఇప్పుడు నాకు 5:20 to 6:20 క్లాస్ తీసుకుంటాను. 6:20 తర్వాత ఖాళీగా ఉంటానని చెప్పాను. సో 6:20కి స్టార్ట్ అవుద్ది. 6:20 to మేబీ 7:20 వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 7:30 నుంచి మీకు మళ్ళీ పిఎన్సి చెప్తాను 8:30 వరకు. మేబీ సమీర్ సార్ది 8:30కి ఉంటుందేమో. స్వామి డియా, కృష్ణకి 3 వచ్చిందట. వెరీ గుడ్. కృష్ణ కూడా డి ఆన్సరే వచ్చింది. ఇంకా కృష్ణ పిఎన్సి ఆల్రెడీ నేను ఒక 3 క్లాసెస్ తీసుకున్నానమ్మా. మీరు ఫస్ట్ అది సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మనం చూద్దాం.
వచ్చిందా ఆన్సర్? రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు 0 to infinity బిఏ such that limit extends to 5 f of x ఎగ్జిస్ట్ అవుతుందట, అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 5 f of x whole square minus 9 by square root of x minus 5 0 అవుద్దట. అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 5 f of x ఏమవుద్దని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్స్టెన్స్ టు 5 పెడితే ఈ డినామినేటర్ 0 అవుద్ది. డినామినేటర్ 0 ఈ న్యూమరేటర్ 0 అవ్వకపోతే నాన్ జీరో నెంబర్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ అవుద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ 0/0 ఫార్మాట్లోనే రావాలి. అయితేనే మనం ఎలా హాస్పిటల్ చేసి దాన్ని డిఫైన్ చేసి ఆన్సర్ తీసుకొస్తాం. సో న్యూమరేటర్ 0 కంపల్సరీగా అవ్వాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 5 f of x హోల్ స్క్వేర్ మైనస్ 9 కంపల్సరీగా ఏం కావాలమ్మా? 0 కావాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x హోల్ పవర్ 5 ఇజ్ ఈక్వల్ టు ఏం కావాలి? ఇప్పుడు ఇది +or-3 కావాలి. అవునా? ఇక్కడ +3 ఇచ్చాడు కాబట్టి మనం +3 తీసుకుందాం. ఎందుకంటే అవుట్పుట్స్ ఓన్లీ పాజిటివ్స్ ఇచ్చాడు 0 to infinity. సో దట్స్ వై షుడ్ టేక్ ఓన్లీ 3 యాజ్ ద కరెక్ట్ ఆన్సర్. -3 ఇచ్చినా అది రాంగ్, ఎందుకంటే అవుట్పుట్స్ ఓన్లీ పాజిటివ్ ఇచ్చాడు. ఓకేనా అమ్మా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ట్రై చేయండి ఇది. క్వశ్చన్ నెంబర్ 8. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ కట్ చేసి ఇక్కడ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బ్లాక్ కలర్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్, ఇది స్టెప్ ఎక్స్ అనమాట. స్టెప్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ 2x - 1/2 ఇంటూ పై, ఇదేమవుతుంది? దీని ఆన్సర్ ఎంత? వచ్చిందా ఆన్సర్? Krishna got C. Discontinuous only at non-zero integral values of x. ఇంకా 1 minute టైం ఇచ్చానమ్మా, ట్రై చేయండి, ఫాస్ట్గా అయిపోవాలి. రైట్. దానికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుద్దమ్మా. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్. స్టెప్ ఎక్స్ అనేది ఇంటిగ్రల్ వాల్యూస్ దగ్గర ఇది డిస్కంటిన్యూస్ అని మనకు తెలుసు. బట్ కాస్ ఆఫ్ 2x - 1/2 ఇంటూ పై, లేదా దీన్ని మీరు ఇలా రాయొచ్చు, 2x - 1 ఇంటూ π/2 అని రాయొచ్చు. 2x - 1 ఇంటూ π/2. ఒకవేళ ఎక్స్ అనేది ఇంటిజర్ అయితేనే కదా స్టెప్ డిస్కంటిన్యూస్ అయ్యేది. కాస్ అనేది ఎక్కడా డిస్కంటిన్యూస్ కాదు, కాస్కి ఏం ప్రాబ్లం లేదు. బట్ స్టెప్ అనేది ఇంటిజర్ దగ్గర డిస్కంటిన్యూస్ అవుద్ది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ x = 1 దగ్గర ఇది డిస్కంటిన్యూస్ అని అనుకుందాం. 1 అనేది మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుద్ది? 2 × 1 is 2 - 1 is 1, 1 × π/2 is π/2. కాస్ π/2 వాల్యూ 0 అయిపోద్ది. అంటే మీరు ఏ ఇంటిజర్ తీసుకున్నా కానీ x అనేది ఒకవేళ ఇంటిజర్ అయితే 2n - 1 కదా, 2n - 1 is ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇంటూ π/2, కాస్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఇంటూ π/2 ఆల్వేస్ వాట్? 0. ఇట్ ఈస్ ఆల్వేస్ 0. సో ఇక్కడ వచ్చే స్టెప్ వాల్యూ అనేది
లెఫ్ట్ లిమిట్ -1 రైట్ లిమిట్ +1 ఇట్లా వచ్చినా కానీ లెఫ్ట్ రైట్ లిమిట్లు వేరే వేరే వచ్చినా కానీ దాట్ ఇంటూ 0 కదా, కాబట్టి దీని ఆన్సర్ ఆల్వేస్ 0 అవుతుంది. మీరు ఏ ఇంటిజర్ తీసుకున్నా కానీ దీని ఆన్సర్ 0 అయిపోద్ది. సో దట్స్ వై ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్. ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూ దగ్గర ఇది కంటిన్యూస్ అవుతుందని రాసుకోవడమే. అర్థమైందా అమ్మా? ఈ స్టెప్ అనేది డిస్కంటిన్యూస్ అవుద్ది, ఓకే, బట్ డిస్కంటిన్యూస్ వాల్యూ ఇంటూ 0 కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 దగ్గర చూసుకోండి, 2 దగ్గర చూడండి. 2కి లెఫ్ట్ లిమిట్ ఏమవుద్ది 1 అవుద్ది, ఇక్కడ రైట్ లిమిట్ ఏమవుద్ది 2 అవుద్ది. బట్ ఇంటూ 2 దగ్గర కాస్ 2 అంటే 3π/2, కాస్ 3π/2 0, కాస్ 3π/2 0. దీని ఆన్సర్ 0 వచ్చింది, దీని ఆన్సర్ 0 వచ్చింది. అంటే లెఫ్ట్ లిమిట్ 0 అయింది, రైట్ లిమిట్ కూడా 0 అయింది. లిమిట్ అనేది 0 అయింది అండ్ కంటిన్యూస్ కూడా అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ అనమాట. ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా, వెరీ 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 సింపుల్ క్వశ్చన్. మీకు నాకు తెలిసి దీనికి 1 మినిట్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడమే. నేను ఇది ఒకసారి అడిగారు ప్రీవియస్ ఐఐటీలోనే. స్టాండర్డ్ ఫామ్ వాడి సాల్వ్ చేసేయచ్చు వీటిని. యూజ్ ద స్టాండర్డ్ ఫామ్ టు సాల్వ్ ద క్వశ్చన్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కాదు కదా. కాదమ్మా, అది ఎప్పటికీ 0 అవుతుంది. అంటే n అనేది మీరు ఏ ఇంటిజర్ తీసుకున్నా కానీ అది 0 అయిపోద్ది. లెఫ్ట్ లిమిట్ 0 అవుద్ది, రైట్ లిమిట్ 0 అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇట్లా వచ్చింది అనుకో, ఇంక్రీజింగో డిక్రీజింగో ఏదో వచ్చింది గ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చింది అనుకుందాం. మీకు ఇంటిజర్ దగ్గర కదా ప్రాబ్లం. 1 దగ్గర ఏమైందంటే ఇక్కడ హోల్ పడి ఇది 0 కింద పడిపోద్ది. 2 దగ్గర ఏమైందంటే ఇక్కడ హోల్ పడి ఆ 2 దగ్గర ఉండే పాయింట్ 0 దగ్గర పడిపోద్ది. అర్థమవుతుందా? సో లెఫ్ట్ లిమిట్ 0 వస్తుంది, రైట్ లిమిట్ కూడా 0 వస్తుంది అనమాట. దానికి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు కూడా 0నే వస్తాయి. అంటే నేను వేసిన డయాగ్రామ్ రాంగ్, దాని డయాగ్రామ్ కాదు. ఎందుకంటే దాని డయాగ్రామ్ వేయాలంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే దానికి 0 to 1 ఒక డయాగ్రామ్, 1 to 2 ఒక డయాగ్రామ్, 2 to 3 ఒక డయాగ్రామ్, అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. అంటే నాకు తెలిసి ఎట్లా వస్తుంది అంటే అది డయాగ్రాము, ఇప్పుడు 0 to 1 అనుకోండి, మొత్తం 0 అయిపోద్ది. ఇట్లా వస్తుంది. స్టెప్ ఎక్స్ కదా, 0 and 1 మధ్యలో ఇది 0 అయిపోతుంది. దాని తర్వాత 1 దగ్గర ఏమవుతుంది, కాస్ 0 అయితే ఇది 0 అయిపోయింది. దాని తర్వాత ఇది 1 అవుతుంది, స్టెప్ ఎక్స్ 1 అవుతుంది. కాస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మేబీ ఇది అప్ అన్న రావాలే లేదా డౌన్ అన్న, నాకు తెలిసి అప్ వస్తుంది. ఇట్లా ఇట్లా అప్ వస్తుంది. దాని తర్వాత ఇట్లా డౌన్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ అప్ వస్తుంది ఇట్లా. కాబట్టి 0 దగ్గర రెండు లెఫ్ట్ లిమిట్ 0, రైట్ లిమిట్ 0లే అవుతాయి, ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇది 1 హైట్ అవుద్ది, ఇదేమో -2 హైట్ అవుద్ది, అంటే కొంచెం ఎక్కువ వస్తుంది. దీని తర్వాత ఇంకొంచెం ఎక్కువ పోద్ది, ఇది పైకి కొద్దిగా ఎక్కువ పోద్ది, ఇది ఇంకొంచెం ఇంకెక్కువ పోద్ది కిందికి ఇట్లా. సో ఫంక్షన్ అనేది సేమ్ కాస్ ఎక్స్ లాగా రాదు కానీ బట్ కంటిన్యూస్ ఫంక్షన్ ఉంటుంది అనమాట, కంటిన్యూస్గా ఉంటుంది. కృష్ణ ఘాట్ 1 అట. ఇంకా ఇంకా నేను చెప్పేది ఇది ఇందా ప్రీవియస్ క్వశ్చన్ కమ్మా, ఈ క్వశ్చన్ కనుక్కున్నారు. ఇది ఇందాక 9th క్వశ్చన్కో 8th క్వశ్చన్ అది. దానికి దీని ఆన్సర్ ఏమవుతుంది, చాలా ఈజీ కదా. దీనికి లిమిట్ అప్లై చేస్తే స్టాండర్డ్ ఫామ్ 2² 2, ఎందుకంటే ఇది a²/2. దీని ఆన్సర్ ఇది 1 అవుతుంది. 1 + 3 = 4 అయింది. సో 2² 2 అంటే ఇది 2 ఇంటూ ఇది 4 అవుతుంది. ఇది 2 అవ్వాలంటే నేను x² x ఉండాలి. సో ఇంతవరకు దీని ఆన్సరు 2² 2 అయింది. దీని ఆన్సర్ ఇంతవరకు x = 0 పెడితే ఇది 4 అయింది. బై tan 4x/x ఏమవుద్ది, 4 అవుద్ది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంతమ్మా, 2. అంటే డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. చాలా సింపుల్, ఇది స్టాండర్డ్ ఫామ్ వాడి చేసేయచ్చు మనం క్వశ్చన్, అంతేనా? రైట్, క్వశ్చన్ నెంబర్ 11, లాస్ట్ క్వశ్చన్. లిమిట్స్లో ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అమ్మ. ఇంకోటి ఉంది, రైట్, 12th క్వశ్చన్ కూడా ఉంది. దాని తర్వాత లాస్ట్ అనుకుంటాయి అది.
అదే లాస్ట్. సైన్ ఆఫ్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది క్వశ్చన్. వచ్చిన ఆన్సర్ ఇది కూడా చాలా సింపుల్ అమ్మా. దీని ఏం చేస్తారంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్, ఇది సైన్ థీటాని మనం ఏమని రాయొచ్చు, సైన్ ఆఫ్ పై మైనస్ థీటా అని కూడా రాయొచ్చు. అయితే దాని బదులుగా పై ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తాను బై ఎక్స్ స్క్వేర్. ఐ రోట్ జస్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ యాజ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇదేమైంది ఇప్పుడు, సైన్ ఆఫ్ పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ అయింది బై ఎక్స్ స్క్వేర్. సైన్ ఆఫ్ పై మైనస్ థీటా అంటే మళ్ళీ సైన్ థీటానే కదా. సో ఇది సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ అయింది. సో పై కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నా పై సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నా ఒకటే సైన్కి. ఇప్పుడు మీరు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేశారనుకోండి, ఈ ఎక్స్ స్క్వేర్ని తీసి మీరు సైన్ స్క్వేర్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ చేశారనుకోండి, దీని ఆన్సర్ ఎంత, దీని ఆన్సర్ 1. సో లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ పై థీటా బై థీటా ఏమవుతుంది, ఆన్సర్ పై అవుతుంది. సో పై ఇస్ ద ఫైనల్ ఆన్సర్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. వెరీ సింపుల్ క్వశ్చన్, అవునా? రైట్, మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా? 15th క్వశ్చన్ హోంవర్క్ తీసుకుంటారా? దీని ఆన్సర్ డి అవుద్దామా, 27/e². ఎందుకు అవుతుంది సార్, మీరు ట్రై చేయండి. దీన్ని లిమిట్ సమ్మేషన్లో చేయాలి, ట్రై చేయండి దీన్ని. వెనెవర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to nk kn f ఆఫ్ r/n అని ఒకవేళ లిమిట్ ఉంటే దాన్ని మనం ఇంటిగ్రల్ 0 to k f ఆఫ్ x dx అని రాయొచ్చు. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. దీన్ని దీనిలాగా మార్చండి, మార్చి దాని నుంచి మీరు ఇంటిగ్రేషన్లో ఆన్సర్ పెట్టి డైరెక్ట్గా చేసేయచ్చు. ఒకవేళ మీకు రాకపోతే నెక్స్ట్ క్లాస్లో నేనే చెప్తాను మీకు ఇది. ఈ ప్రాసెస్ చెప్తాను, లిమిట్ సమ్మేషన్ టు ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చెప్తాను, ఈ క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ఎస్, బిఫోర్ లీవింగ్ let me tell you one thing, that please join the telegram channel https://t.me/jtelugu_unacademy. సో మీకు అప్డేట్స్ కనుక రావాలి అని అంటే కంపల్సరీగా ఈ ఛానల్ జాయిన్ కావండి. మీకు ఇందులో మీకు పీడిఎఫ్స్ నోట్స్ కూడా పెడతాము. అలానే ప్లస్ క్లాస్ ఒకవేళ మీరు జాయిన్ అయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, స్ట్రక్చర్ కోర్సెస్ ఉంటాయి, అన్లిమిటెడ్గా యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీకు పర్సనల్ గైడ్ని అసైన్ చేస్తారు, 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది గైడ్ తోటి, టాప్ ఎడ్యుకేటర్ తోటి. అలానే టెస్ట్ అనాలిసిస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ వచ్చి గైడ్లైన్స్ ఇస్తారు, ట్రిక్స్ షార్ట్ కట్ చెప్తారు మీకు. స్టడీ ప్లానర్ మీకు ముందుగానే ఇవ్వబడుతుంది, అలానే స్టడీ ప్లానర్ కూడా మీకు ముందుగానే ఇచ్చేస్తారు. అంటే పర్సనలైజ్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకు చేతికి మీకు ఇవ్వబడతాయి. ఇందులో ప్లస్ వచ్చేసి మీకు 30 months, 24 months, 12 months, 6 months, 3 months ప్యాకేజెస్ ఉంటాయమ్మా. ఇది పర్ మంత్ పర్ ప్యాకేజ్ అమౌంట్స్. దీనికోసం మీరు కిరణ్ వైట్ అనే కోడ్ వాడితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అలానే ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో కూడా మీకు 24 months, 18 months, 12 months, 6 months ప్యాకేజెస్ ఉన్నాయి. ఇందులో కూడా నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్గా ఉంది. కిరణ్ వైట్ అనే కోడ్ వాడేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది ఇక్కడ లభిస్తుంది. అలానే మీకు ఆల్రెడీ తెలుసు బగ్స్ బౌంటీ గురించి. ఏమన్నా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ యూజ్ అయ్యి ఉంటే దాన్ని మీరు డిస్క్రిప్షన్లో ఛాలెంజ్ చేయొచ్చు, సచ్ దట్ యూ కెన్ గెట్ సమ్ రివార్డ్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, సచ్ దట్ వాళ్ళు కూడా వచ్చి మనతో పాటు కూర్చొని హ్యాపీగా క్లాసెస్ వింటారు. ఫ్రీ క్లాసెస్, క్వాలిటీ ఎడ్యుకేషన్. గుడ్ న్యూస్ ఏంటంటే రేపు మేబీ ఆన్ 5th నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేస్తాను. సారు మనకి 6th నుంచి కానీ లేదా 8th నుంచి కానీ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, బాయ్ గైస్. వన్స్ అగైన్ వీ హ్యావ్ ఎట్ 7:30 క్లాస్. పిఎన్సీ ఉంటుందమ్మా 7:30కి. డోంట్ మిస్ ద క్లాస్. ఓకే గైస్, బాయ్, థ్యాంక్ యూ, బాయ్. హాయ్ అక్షయ్ కుమార్.
అక్షయ్ తర్వాత మాట్లాడదామమ్మా. 7:30కి ఒకసారి వచ్చి మీరు నన్ను అడగండి. డౌట్ ఏదో అడిగారు మీరు. విల్ డిస్కస్ దట్. థాంక్ యూ.